అధిక రక్తపోటు పాదాలు చేతుల్లో ద్రవం నింపుదలకి కారణమవుతుంది. దీనివల్ల వాపు వస్తుంది. అధిక రక్తపోటు మూత్రపిండాల పనితీరులో సమస్యలను కలిగిస్తుంది. శరీరంలో ద్రవ సమతుల్యతను దెబ్బతీస్తుంది. సాధారణంగా రక్తపోటు ఎక్కువగా ఉంటే దాని లక్షణాలు చేతులు, కాళ్ల సిరల్లో కనిపిస్తాయి. తరచుగా రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల సిరలు నీలం రంగులోకి మారవచ్చు. దీనివల్ల చేతులు, కాళ్ళు చల్లగా పాలిపోయినట్లు లేదా నీలం రంగులోకి మారవచ్చు. దీర్ఘకాలిక అధిక రక్తపోటు రక్తనాళాలు, నరాలకు నష్టం కలిగిస్తుంది. దీని ఫలితంగా చేతులు, కాళ్లలో జలదరింపు లేదా తిమ్మిరి వస్తుంది. ఇది సూదిగుచ్చినట్లు అనిపించవచ్చు. దీర్ఘకాలిక వెరికోస్ వెయిన్స్ చేతుల్లో విస్తరించిన సిరలు కనిపించడానికి కారణమవుతాయి. ఇది రక్తనాళాల్లో అధిక ఒత్తిడి కారణంగా సంభవిస్తుంది. ఎవరైనా గట్టిగా అరుస్తుంటే బీపీ ఉందా ఏంటి అంతలా అరుస్తున్నావు అంటారు. కానీ ఇది ఒక అపోహ మాత్రమే. ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉండే వారికి కూడా బీపీ ఉంటుంది. ఇది ఒక నిశ్శబ్ద వ్యాధి. ఒక్కోసారి కోపంగా ఉన్న వ్యక్తికి ఈ వ్యాధి ఉండకపోవచ్చు. వైద్యులు ఈ నిశ్శబ్ద కిల్లర్ వ్యాధికి సంబంధించిన ప్రమాద కారకాలు, రోగ నిర్ధారణ, చికిత్స, నియంత్రణలో ఉంచడానికి చర్యలు, ఇంట్లోనే సరైన బీపీ రీడింగులను తీసుకునే మార్గాలతో సహా వివరంగా వివరించారు. రక్తపోటు అనేది ధమనుల గోడలపై రక్తం ద్వారా వచ్చే పార్శ్వ పీడనం. సాధారణంగా 50 ఏళ్లు పైబడిన పురుషులు మరియు ఋతుక్రమం ఆగిన స్త్రీలకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక్కోసారి ఇది 30 నుంచి 40 ఏళ్ల వయసున్న వ్యక్తుల్లో కూడా కనిపిస్తుంది. వైద్యుల నివేదిక ప్రకారం బ్రెయిన్ స్ట్రోకుల్లో 50 నుంచి 60% రక్తపోటుకు కారణమని చెప్పవచ్చు. రక్తపోటు గుండె, మూత్రపిండాలు, కాలేయం, కళ్ళు వంటి అవయవాలను ప్రమాదంలో పడేస్తుంది. తీవ్రమైన దీర్ఘకాలం చికిత్స చేయని రక్తపోటు ప్రమాదకరం మరియు ప్రాణాంతకం కూడా కావచ్చు. ఇది ధమనుల్లో మార్పులకు కారణం కావచ్చు. బీపీని అదుపులో ఉంచుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా రక్తపోటు చరిత్ర ఉన్నట్లయితే 15 సంవత్సరాల వయసు నుండి ప్రతి సంవత్సరం బీపీ తనిఖీ చేసుకోవాలి. ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. బీపీ చూసుకోవడానికి కనీసం 30 నిమిషాల ముందు ఆహారం తినడం, స్నానం చేయడం, వ్యాయామం చేయడం, ధూమపానం, మద్యం సేవించడం వంటివి మానుకోవాలి. ఇవి తక్షణమే రక్తపోటును తాత్కాలికంగా పెంచుతాయి. దాంతో రీడింగులను తప్పుగా చూపుతాయి. అత్యవసర పరిస్థితి అంటే బీపీ 220/130 ఉంటే అవయవాలు దెబ్బతినడం జరుగుతోంది. దాన్ని వెంటనే తగ్గించాల్సిన అవసరం ఉంది.